అసలైన క్రిస్మస్ మన జీవితమే. ఆరాధన అంటే జీవన విధానమే. అసలైన క్రిస్మస్ మన జీవితమే. ఆరాధన అంటే జీవన విధానమే. క్రిస్మస్ అంటే క్రీస్తు కోసం బ్రతకడమే. ఇంట బయట క్రీస్తును ప్రతిబింబించడమే. క్రిస్మస్ అంటే క్రీస్తులా జీవించడమే. ఏదేమైనా దేవుని చిత్తం చేయడమే. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, అదేగా మనకు దీవెన. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, అదేగా మనకు దీవెన. అసలైన క్రిస్మస్ మన జీవితమే. ఆరాధన అంటే జీవన విధానమే. క్రిస్మస్ తారను చూడు, వెదజల్లే వెలుగులు చూడు. జ్ఞానులకే మార్గం చూపిన దేవుని జ్ఞానం చూడు. క్రిస్మస్ తారను చూడు, వెదజల్లే వెలుగులు చూడు. జ్ఞానులకే మార్గం చూపిన దేవుని జ్ఞానం చూడు. దేవుని కోసం వెలిగే తారవు నీవైతే, క్రీస్తుని చేరే మార్గం లోకం కనుగొనగా. దేవుని కోసం వెలిగే తారవు నీవైతే, క్రీస్తుని చేరే మార్గం లోకం కనుగొనగా. ఇది ఆరాధన, నిజ క్రిస్మస్ ఆరాధన. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, అదేగా మనకు దీవెన. మాటల్లో ఆరాధన, చేతల్లో ఆరాధన, బ్రతుకంతా ఆరాధన, అదేగా మనకు దీవెన. అసలైన క్రిస్మస్ మన జీవితమే. ఆరాధన అంటే జీవన విధానమే. పశువుల తొట్టెను చూడు, పవళించిన క్రీస్తును చూడు. ప్రజలందరినీ రక్షించుటకై దాసుని రూపము చూడు. పశువుల తొట్టెను చూడు, పవళించిన క్రీస్తును చూడు. ప్రజలందరినీ రక్షించుటకై దాసుని రూపము చూడు. క్రీస్తుకు ఉన్న దీన స్వభావం నీకుంటే, దేవుని ప్రేమ నలుదిశలా వ్యాపించునుగా. క్రీస్తుకు ఉన్న దీన స్వభావం నీకుంటే, దేవుని ప్రేమ నలుదిశలా వ్యాపించునుగా. ఇది ఆరాధన, నిజ క్రిస్మస్ ఆరాధన.